ఒక ప్రొడ్యూసర్ అయితే డైరెక్ట్ ఇమ్మాడి రవిని ఉరి తీయాలి, చంపేయాలి, ఎన్కౌంటర్ చేయాలని చెప్పి డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేసిండు. సో న్యూస్కి అయితే చెప్పిండు. ఆయన పేరు మనకు అనవసరం, కానీ ఇట్లా చాలామంది ప్రొడ్యూసర్స్ చాలా నష్టపోయారు కాబట్టి వాళ్ళకు బాధ ఉంటుంది. అది చాలా వరకు ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి తీసిన సినిమాలు ఇలా పైరసీ చేయడం వల్ల సో ఆడియన్స్ అందరు చూసేసి సినిమాకి వెళ్ళే, ఒకవేళ సినిమా హిట్ అయ్యే మూవీ అయినప్పటికీ సో ఫ్లాప్గా మిగిలిపోయే ఛాన్సెస్, కలెక్షన్స్ తక్కువగా వచ్చి సినిమా డిజాస్టర్ అయ్యే సన్నివేశాలు కూడా జరుగుతాయి బికాస్ ఆఫ్ పైరసీ. అది ఒప్పుకుంటాం. ఇమ్మాడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన వల్ల మొత్తం పైరసీ అయితే ఇంకా పోలేదు, ఇంకా ఉంది పైరసీ. మూవీ రూల్స్ అనేది ఉంది ఇంకా. సో అందులో ఐబొమ్మ 1 అని చెప్పి ఒక కొత్త వెబ్సైట్ అయితే వచ్చింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇమ్మాడి రవి అరెస్ట్ కాగానే ఐబొమ్మ బాప్ వంటి 2 వెబ్సైట్లు క్లోజ్ అయిపోయినాయి, అది ఓపెన్ అవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఐబొమ్మ 1 అని చెప్పి ఒక వెబ్సైట్ వచ్చింది. సో అదంతా న్యూస్లో స్ప్రెడ్ అయిపోయింది, వైరల్ అయిపోయింది కూడా. చాలామంది క్లిక్ చేసి చూశారు. కానీ అక్కడ ఏంటంటే అది మూవీ రోజుకు లింక్ ఉంది. మామూలుగా ఎలా అయితే ఐబొమ్మ ఉంటుందో అలానే ఉంది, మళ్ళీ మూవీ రూల్స్కి కూడా లింక్ ఉంది. అంటే మూవీ రూల్స్ వాళ్ళు ఈ ఐబొమ్మ అనేది కొత్తగా క్రియేట్ చేసిర్రా, లేదంటే ఇమ్మాడి రవి కాకుండా వేరే చాలామంది వ్యక్తులు ఐబొమ్మ టీంకు లింక్ ఉన్నారా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈయన చెప్తుంది ఏంటంటే తను ఒకడే నడిపిస్తున్నట్టు చెప్పాడు. తనకు ఫ్యామిలీకి లింక్ లేదు, అండ్ తన వైఫ్ కూడా సంబంధం లేదు. సో తన వైఫ్కు విడాకులు అయిపోయింది, అది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మెయిన్ అడ్డంకి ఏంటంటే ఐబొమ్మ పరిస్థితి అయిపోయింది, మూవీ రూల్స్ వాళ్ళే కొత్తగా చేసిరా అని చాలామంది డౌట్. సరే, ఐబొమ్మ క్లోజ్ అయిపోతుంటే ఇంకా మొత్తం సినిమా ఇండస్ట్రీ మారిపోతుందా అంటే చరిత్ర అంటే కాదు. ఎందుకంటే అక్కడ ఆయన చంపాలని అవి అని కోరుకుంటారు, కానీ అక్కడ మెయిన్ ప్రాబ్లం వాళ్ళు గ్రహిస్తలేరు. ఏంటంటే టికెట్ల రేట్లు హై ఉన్నాయి. చాలామంది సినిమా థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు. సామాన్యులు వెళ్ళాలని పుట్టేలాగా రేట్లు లేవు. ఓటీటీలు ఓపెన్ అయినాయి. ఓటీటీలు ఎన్ని ఉంటాయి? 4-5 ఓటీటీలు ఉంటాయి. నెట్ఫ్లిక్స్, అమెజాను, ఆహా, చాలా వెబ్సైట్లు, చాలా ఈటీవీకి. సో అన్నీ వచ్చేసినాయి. సినిమాను మనం టీవీలో చూసుకుంటాం వచ్చినప్పుడు, ఓటీటీలకు డబ్బులు కట్టాలి, థియేటర్లో రిలీజ్ అయినప్పుడు థియేటర్కి డబ్బులు కట్టాలి. ఇన్ని ఉన్నాయి. ఇన్ని పరిస్థితుల్లో ఇవన్నీ ఫ్రీగా వస్తుంటే ఆర్జీవీ చెప్పినట్లు, ఆర్జీవీ ఏమన్నాడు, ఆయన ఒక్కొక్కసారి తప్పు మాట్లాడతారంటారు కానీ ఇటువంటి విషయాలు కరెక్ట్గా మాట్లాడతాడు. ఏం చెప్పిండు, సామాన్యునికి ఫ్రీగా చూపిస్తున్నప్పుడు పైరసీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పిండు. పైరసీ వైపు మొగ్గు చూపడం తప్ప కరెక్టా అంటే తప్పే కావచ్చు. ఎందుకంటే అది చాలామంది అందులో ఒకవేళ బెట్టింగ్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ పర్సనల్ డేటా ఏదైనా ఉంటే అది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అది మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఈ 2%. కానీ ఇక్కడ మెయిన్ తప్పు ఇక్కడ మరి అంటే ఆడియన్స్ అనే వాళ్ళు చాలామంది ఇటువైపు మొగ్గు చూపడానికి రీజన్ ఏంది, ఇలా ఒకటి తర్వాత ఒకటి దోచుకుంటారు. టికెట్ల రేట్లు, సినిమా థియేటర్లో ఏదైనా పాప్కార్న్ ఏదైనా కొన్నామన్నా వాటర్ బాటిల్కు 30 రూపీస్, 50 రూపీస్, 10 రూపీస్ బాటిల్ 30 రూపీస్, 50 రూపీస్ చెప్తే అమ్ముతారు. చిన్న ఎగ్ పప్పు ఉంటుంది 30 రూపీస్, 10 రూపాయల ఎగ్ పప్పు అని కాదు, జనరల్గా అక్కడ ఫుడ్ రేట్లు అట్లా ఉంటాయి. ఎందుకు ఇదన్నింటిలో ఒక నార్మలైజ్ చేయలేమా, ఒక సిస్టమ్ తీసుకురాలేమో? ఎక్కువ మంది సినిమా థియేటర్కి వెళ్ళలేక చేయలేరా? ఫస్ట్ అది మీరు చేసినట్లయితే. అండ్ ఓటీటీ కూడా సో ఇన్ని ఓటీటీలు ఇన్ని కాకుండా అన్నిటి కలిపి ఒక లింక్ అప్ ఉండి సో ఒకటి తీసుకుంటే అన్ని సబ్స్క్రిప్షన్ అయ్యేలాగా ఉంటే అదొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగితే సో ఈ ఐబొమ్మ వచ్చినా కూడా వాటి వెళ్ళరు, అలా డబ్బులు కట్టి ఉంటారు కాబట్టి ఇటే చూస్తారు. సో ఇది నా సజెషన్ మాత్రమే. మీరేమనుకుంటారో కమెంట్ చేయరు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇమ్మాడి రవికి సినిమా పెద్దలకు ఇమ్మాడి రవి అంటే నచ్చట్లేదు, అది ఓకే ఒప్పుకుంటాం. కానీ సామాన్య ప్రజలు చాలామంది ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చేస్తుర్రు. ఏందని ఆయన విడుదల చేయాలి, కామెంట్లలో చూసుకుంటే మా సలార్ మళ్ళీ తిరిగి రావాలి, ఆయనకున్నంత క్రేజు ఠాగూర్ సినిమాలో చిరంజీవికి ఇచ్చిన ఎలివేషన్ ఇస్తుర్రు. సో చిరంజీవి ఆయన గురించి మాట్లాడితే చిరంజీవిని ట్రోల్ చేస్తుర్రు. అంటే ఆయన వల్ల గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, ఓజీ మూవీ ఫ్లాప్ అయింది అన్నప్పుడు ఆ గేమ్ చేంజర్ మూవీని ఘోరంగా ట్రోల్ చేస్తుర్రు. దీనికి అన్నిటి కారణం చిరంజీవి ఇదంతా కాదు. అక్కడ మ్యాటర్ ఏంటంటే సినిమా టికెట్ల రేట్లు, సినిమాలకు అత్యధికంగా బడ్జెట్ పెట్టి దాన్ని వసూలు చేయడానికి వాళ్ళు పడుతున్న తంటాలు, ఇవన్నీ కారణాలు. ఇవన్నిటికీ ఎవరు బాధ్యులు? సో వాళ్ళు ఇష్టమైన రేట్లు పెంచుకోవడం వాళ్ళది కరెక్టు. చాలామంది సినిమా పెద్దలు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్లో బెట్టింగ్ ప్రమోట్ చేయడం వాళ్ళది బాధ్యత, అదంతా కరెక్టే, వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. కానీ ఒక సామాన్యుడు అతడు చేసిన తప్పే, ఆయనను అరెస్ట్ చేయడం కరెక్టే. అలానే ఎవరైతే సినీ పెద్దలు ఉన్నారో ఇలాంటి తప్పులు చేసినప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే సమన్యాయం జరిగినట్టు ఫీల్ అవుతారు జనాలు కూడా. అప్పుడు సో పోలీసులు అంటే ఒక రెస్పెక్ట్, సరే మనకు అందరికీ సమన్యాయం చేస్తారు, ఆయన అరెస్ట్ చేయడం ఎందుకు కరెక్ట్. ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ చేసారో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే అప్పుడు చాలామంది సాటిస్ఫై అవుతారు. ఇక్కడ ఒకరు మర్డర్ చేయాలి, ఒక లేపేయాలని మాట్లాడడం కూడా ఎంతవరకు కరెక్ట్. ఆయన సినిమాల లిస్ట్ చూస్తే చాలా దరిద్రంగా ఉన్నాయి. రావణ్ ఫర్ యూ చెప్పిండు, చాలా అంటే ఎలాంటి సినిమాలు తీసిండంటే అవన్నీ ఒక మొత్తం ఫ్లాప్సే. ఒక కళాజే తప్ప మిగిలిన అన్ని సినిమాలు ఫ్లాపే. ఆ వ్యక్తి ఈయన చంపేయాలి, ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడతాడు. సో ఇలా ఉంది ఇండస్ట్రీ. అండ్ సామాన్యులు కూడా ఏమంటారు అంటే ఆయనకి సపోర్ట్గా ఉన్నారు, ఇమ్మాడి రవి విడుదలవ్వాలని. ఇప్పుడు ఒక అడ్వకేట్ కూడా ఆయన తరపున మాట్లాడడానికి వెళ్తున్నారు. ఆయన ద్వారా అంటే ఆయన విడుదలవ్వాలని ఇంతమంది కోరుకుంటున్నారు. ఒక వీళ్ళు విడుదలైనా కూడా ఆయన ఈ దారి వైపు రాకపోవచ్చు. కానీ
బట్ ఇది ఏదో ఒక రూపంలో మళ్ళీ వస్తుంది. ఐబొమ్మ 1 వచ్చింది, ఇప్పుడు ఐబొమ్మ 1 వచ్చినట్టు ఐబొమ్మ 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఐబొమ్మ 3 ఇట్లా చాలామంది ఉన్నారు చేయడానికి సిద్ధంగా. మూవీ రూల్స్ అనేది ఇంకా బంద్ కాలేదు, మూవీస్ వ్యాప్, మూవీస్ ఇంకేవే ఉన్నాయి, తమిళ రాకర్స్, సో చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఇవన్నిటిని ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇవన్నీ కంట్రోల్ చేయడం కాకుండా ఇక్కడ ఈ సినిమా టికెట్ల రేట్లను సినిమా థియేటర్కి వచ్చే విధంగా మీరు చేసినట్లయితే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కొనుక్కునే విధంగా సబ్స్క్రిప్షన్ ప్రైజెస్ ఉన్నట్లయితే, యాడ్స్ మరి ఇంత దారుణంగా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ దాని పేరు చెప్పగానే ఇప్పుడు అనవసరం పేరు, అడ్వర్టైజ్లో యాక్చువల్లీ మనం సబ్స్క్రిప్షన్ తీసుకునేది అడ్వర్టైజ్ చూడడానికి అన్నట్లు ఉంటుంది, మొత్తం అడ్వర్టైజ్లే, టోటల్ అడ్వర్టైజ్లే. ఒక్క 1% కంటెంట్ ఉంటే 99% అడ్వర్టైజ్లు ఉంటాయి, అడ్వర్టైజ్ మధ్యలో కంటెంట్ వదులుతాడు. అలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవి ఎందుకు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎందుకు? మరి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, ఆ అడ్వర్టైజ్ రాకుండడానికి ఇంకో సపరేట్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ఏం చేస్తాడు? ఫ్రీగా ఉన్న ఎక్కడ వస్తుందో చూసి అది పైరసీ అయినా పోతే ఓన్లీ మన దగ్గర ఏముంటుంది అని చెప్పి, పోతే ఓన్లే మన ఇన్ఫర్మేషన్ తొక్కలో ఇన్ఫర్మేషన్ అని చెప్పి అటువైపు వేలు పెట్టి చూసే ఛాన్స్ ఉంది. సో ఇది అర్థం కాదా? ఇది అర్థమైనా కూడా తెలిసి తెలియనట్టు ఉంటారా? ఒక న్యూస్ అంటే వాళ్ళు వెళ్ళిపోయే టైంలో ఒక క్వశ్చన్ అడిగినా కూడా దానికి సమాధానం చెప్పకుండా సినీ పెద్దలు వెళ్ళిపోతారు. ఎందుకు మీరు టికెట్ల రేట్లు ఇట్లా పెంచుతారు అని సామాన్య ప్రజల్లో ఈ భావన ఉంది. దీనికి సమాధానం చెప్పండి అంటే వెళ్ళిపోతారు. ఈవెన్ దిల్ రాజు గారు కూడా ఒక జర్నలిస్టు, ఎవరు మిమ్మల్ని సినిమాలు తీయమన్నారు? ఎవరు ఇంత రేట్లు బడ్జెట్ పెట్టి సినిమాలు తీయమన్నారు? ఎవరు మీకు అంటే అంత రేట్లు పెట్టి టికెట్లు పెట్టి సో అంత హడావిడి చేసి దాన్ని ఏమంటారు ప్రమోషన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేసి పెద్ద అంటే దాన్ని ఏమంటారు పెద్ద ఈవెంట్లు కండక్ట్ చేయడం వల్ల చాలామంది ఇబ్బంది గురవుతారు, చాలామంది కాళ్ళ రెక్కలు తిరుగుతున్నాయి, గాయాలు పాలవుతారు, ఈవెన్ స్టాంపేడ్ జరిగి మరణిస్తారు. సో ఇవన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? సో మొన్న ఈ పెద్ద ఈవెంట్లో ఇంకేం జరగలేదు, రీసెంట్గా వారణాసి ఈవెంట్లో ఇంకేం జరగలేదు, కానీ అదొక సిస్టమేటిక్గా జరిగింది. కానీ అంతమంది క్రౌడ్ని కంట్రోల్ చేయలేక ఏమైనా అయితే సడన్గా ఏదైనా చిన్న విషయం జరిగి మొత్తం గొడవ జరిగితే రచ్చ అయితే, సో ఇదంతా ఎవరి కోసం? సో ఏదైనా అంటే దేనికోసం? ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రజల్లో. వాళ్ళు చాలా అంటే దీనికి కరెక్ట్ వే తీసుకొచ్చినట్లయితే పైరసీ అనేది ఉన్నా కూడా చూడరు. మరి అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మీరు అట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటే ఇట్లనే ఇమ్మాడి రవికి పాజిటివ్గానే ఉంటుంది. ఆయన హీరోని చేస్తారు తప్పకుండా. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒకరు బయటకు వస్తాడో రాలో తెలియదు, కానీ బయటకు వస్తే మాత్రం ఆయన చాలా చాలా పెద్ద లెవెల్లో వెళ్ళిపోతాడు. మంచి పని చేసినామని ఇప్పుడు కూడా అంటారు, కమెంట్లలో చూస్తున్నాను నేను. సో దీనిపైన మీ అభిప్రాయం కూడా కమెంట్ చేయండి. నార్మల్ ఆడియన్స్ చూస్తారు కాబట్టి దానికి మీ అభిప్రాయం కూడా కమెంట్ చేసి మీరు చెప్పండి.